హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. మన రెసిపీ వచ్చేసి చింతపండుతోటి పులిహోర ఇలా కలిపి చూడండి. నోటికి కమ్మగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్లో చింతపండు నానబెట్టుకోవాలి. 2 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. నేను చింతపండు 35 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా వేడి నీళ్ళు పోసుకుని ఒక 10 నిమిషాలు చింతపండు నానబెట్టుకోవాలి. అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి. అన్నం ఉడికేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ పోస్తే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లారపెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిల్లులుండే ఒక ప్లేట్ తీసుకుని ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు వేసి ఇలా గుజ్జు తీసుకోవాలి. ఇలా చేత్తో ఇలా కలుపుతూ చిక్కగా గుజ్జు తీసుకోవాలండి. కొంచెం నీళ్లు పోసి తీసుకోవచ్చండి. చూడండి, ఇలా చిక్కగా చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్టు, తర్వాత 1/2 స్పూను పసుపు వేసి ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఈ గుజ్జుని ఇలా దగ్గర పడేంత వరకు స్టవ్ మీడియం టు సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. చింతపండు అడుగు పట్టేయకుండా ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక చింతపండులో కూడా 2 స్పూన్లు పోసాం కదా, ఇప్పుడు పోపుకి పోసాను 2 స్పూన్లు. టోటల్గా 4 స్పూన్లు పోసాను. వేరుశనగ పప్పులు వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత మినపగుళ్ళు 1 స్పూన్ వేసుకుని వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు వేసి, తర్వాత 1 స్పూను ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి లైట్గా వేగిన తర్వాత పోపు ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేసాను. ఎండుమిర్చి ఒక 4 వేసుకుని వీటిని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి, బాగుంటుంది. ఇలా వేసి పోపు అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత అన్నంలో వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు అన్నంలో చింతపండు గుజ్జు వేసుకోవాలి. చూడండి, ఈ కలర్ ఉంటేనే పర్ఫెక్ట్గా మనకు వచ్చినట్టు. ఇప్పుడు పోపు వేసేసుకోవటమే. వేసుకుని గరిటతో కాకుండా ఇప్పుడు చేత్తో కలుపుకోవాలి. అప్పుడే రైస్ అంతటిని బాగా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుకున్న దాంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవటమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చింతపండుతోటి పులిహోర చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ చింతపండుతోటి పులిహోర మీకు కూడా నచ్చింది కదూ? అయితే మిస్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.